ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 560 గ్రామ పంచాయతీలు, 5098 వార్డులు ఉండగా 31 సర్పంచ్ స్థానాలు, 754 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే 2వ విడత ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగము అన్ని విధాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఇక్కడ ఏదైతే ఎన్నికల సామాగ్రి ఉందో వాటిని అన్నిటిని ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఈ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అయితే మనతో పాటు ఇక్కడ మన ఆర్డీ గారు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు? పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటటువంటి సామాగ్రిని మీరు ఏ విధంగా తరలిస్తున్నారు? ఈరోజు ఇక్కడ రేపు జరగబోయే 2వ విడత ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం చేశాము. మా దగ్గర మొత్తము మా డివిజన్లో 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు గాను ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా వాళ్ళకు మెటీరియల్ కానీ, వాళ్లకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా వాళ్లకు అక్కడ రేపు జరగబోయే ఎన్నికలకు ఏ ఎన్నికల ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది కూడా బ్రీఫ్గా వాళ్లకు ఈరోజు మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటా ఇది ప్రశాంతత వాతావరణంలో ప్రజలు ఎన్నికలు నిక్షిప్తపాతంగా వచ్చి ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాతావరణాన్ని మేము కలిగిస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ జరిగే ఎన్నికలను మాత్రం ప్రశాంత వాతావరణంలోనే జరిపేందుకు మేము కృషి చేస్తున్నామన్నట్టయితే ఇక్కడ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని పంపించేందుకైతే అన్ని సర్వం సిద్ధం చేశారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2వ విడత పంచాయతీ ఎన్నికలకైతే ఈ యొక్క 2వ విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 560 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 5098 వార్డు మెంబర్స్ అయితే పోటీలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో 31 సర్పంచ్ స్థానాలు అయితే పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 754 వార్డు మెంబర్స్ కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 10 మండలాల్లో యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 243 గ్రామ పంచాయతీలు అయితే ఈ పోటీలో ఉంటున్నాయి. 2164 వార్డుల్లో ఈ యొక్క ఏదైతే ఎన్నికలు జరగనున్నాయి అందులో చూసుకుంటే మిగతా 229 సర్పంచ్ స్థానాలు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 649 మంది పూర్తిగా ఈ వార్డు మెంబర్లు అయితే ఈ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో 9 మండలాల్లో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అందులో 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు అయితే జరగనున్న నేపథ్యంలో 7 సర్పంచ్ స్థానాలను అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే 10 మండలాల్లో ఈ యొక్క ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే 182 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1644 వార్డు మెంబర్ల స్థానాలను అయితే ఈ యొక్క బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 10 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 172 సర్పంచ్ స్థానాలు అయితే బరిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క 2వ విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకైతే ఈ యొక్క జిల్లా అధికారులు అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగేందుకైతే, ఎందుకంటే రేపు ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అదే లంచ్ బ్రేక్ తర్వాత ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. మొదటగా అయితే వార్డు మెంబర్స్ ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను కౌంటింగ్ చేసిన నేపథ్యంలోనే తర్వాత ఈ సర్పంచ్ అభ్యర్థి ఓట్లను లెక్కింపు చేస్తారు. ఆ ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. ఈ 5 గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదట విడత ఈ యొక్క ఎన్నికలు ఏదైతే ఫలితాలు ఉన్నాయో కొద్దిగా మేజర్ గ్రామ పంచాయతీలో లేట్ అయిన నేపథ్యంలోనే అప్రమత్తమై ఈసారి మాత్రము
ఈసారి మాత్రం అన్ని విధాల ఏర్పాట్లను సమకూర్చుకొని ఎన్నికల అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి అదే మేజర్ గ్రామ పంచాయతీలోని సమస్యాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అదే జిల్లా ఎస్పీ కూడా భారీ భద్రత బలగాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రాము, ప్రైమ్ 9 న్యూస్, చౌటకూరు నుంచి.